ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు సోమవారం లేదా బుధవారం. బుధుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు విష్ణు ప్రియుడు. శ్రీరాముడి అనుగ్రహం కోసం శ్రీరామకోటి రాయటం కూడా ఒక సాధనగా ఉపకరిస్తుంది. ఇటువంటి విషయంలో పాటించవలసినటువంటి నియమాల గురించి శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతు నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈ రోజు తిథి బహుళ పంచమి, ఉదయం 8:22 వరకు ఉంది. అనంతరం తిథి బహుళ షష్ఠి, నక్షత్రం హస్త, రాత్రి 10:08 వరకు. రాహుకాల మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో సవ్యస్థితి, చంద్రకేతువుల సంచారం కన్యాక్షేత్రంలో. ఈ చంద్రకేతువుల కలయిక మానసిక ఆందోళన పెంచుతుంది. కాబట్టి ఈరోజు కార్యక్రమాలు చేపట్టేటప్పుడు స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా చేపట్టడం శ్రేయస్కరం, క్షేమదాయకం. కుజ బుధ శుక్రుల సంచారం ధనుస్సు క్షేత్రంలో. ఇక్కడ కుజుడికి బృహస్పతికి పరివర్తన యోగం ఉంది. ఈ రోజు పుట్టేటువంటి వారికి ఇది చక్కటి అనుగ్రహాన్ని కలిగిస్తుంది, ఆధిపత్యత శుభులైనప్పుడు. రవి సంచారం మకర క్షేత్రంలో శత్రుక్షేత్రం, శని సంచారం కుంభక్షేత్రం స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు గోచారపరంగా సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే విద్యా అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. విదేశీ ప్రయాణాలు, విదేశీ విద్యా అవకాశాలు అనుకూలిస్తాయి. వ్యాపార రంగం వారికి ఆకస్మిక అనుకూలత కొనసాగుతుంది. మహిళలకు ఉల్లాస భరిత సంఘటనలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు వ్యాపార రంగం వారు నియంత్రించగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనిశ్చిత పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి తగ్గుతాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా లభిస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా వైద్య వృత్తి వారు పూర్తి చేయగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. వ్యవసాయ రంగం వారికి రుణ ఒత్తిళ్లు దూరమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు క్రీడారంగం వారికి లాభిస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఆందోళనకర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మెరుగైనటువంటి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. సినీ రంగం వారికి ఆకస్మిక ఆర్థిక అనుకూలత ఆనందానికి దారితీస్తుంది. మహిళలకు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ప్రగతి కొనసాగించగలుగుతారు. గృహ విషయాల అనుకూలం. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు క్రీడారంగం వారికి కలిసి వస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి అనుకూలత కొనసాగుతుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి ఉన్నతి లభిస్తుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. ఉత్తమ విజయ ప్రాప్తికి దోహదపడుతుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా తగ్గుతాయి. రాజకీయ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. విద్యా ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు
సంతృప్తిని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూల కాలం. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమాల్లో వేగం. సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి కనుమరుగవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై శ్రద్ధ విద్యార్థులకి పెరుగుతుంది. మంచి విజయాలు సాధించగలుగుతారు. క్రీడారంగం వారికి పోటీతత్వంతో కూడినటువంటి విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. కార్యకలాపాల్లో వేగం. ఉపాధ్యాయ వృత్తి వారు పెంపొందింప చేసుకోగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు అసహన పరిస్థితులు నియంత్రించగలుగుతారు. రాజకీయ రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం మేలుని కలిగిస్తుంది. ప్రతిబంధకాల్ని దూరం చేస్తుంది. విజయాల్ని కలిగిస్తుంది. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. మెరుగైనటువంటి అవకాశాలు వెంటనే సద్వినియోగపరచుకోలేకపోతారు. అసహన పరిస్థితులు, చిరాకులు ప్రబలమవుతాయి. నూతన కార్యక్రమాల్లో విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. మందత్వం పెరుగుతుంది. చాకచక్యం తగ్గుతుంది. పరిస్థితుల ప్రభావాలపై మెరుగైనటువంటి ఆలోచన విధానం రాజకీయ రంగం వారికి తగ్గుతుంది. అనిశ్చిత పరిస్థితులు మహిళలకు గృహపరంగా కూడా కొనసాగుతాయి. ఉద్దేశాలు మంచివే అయినప్పటికీ ఇతరులు అపార్థం చేసుకునేటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడా రంగం వారికి తగ్గుతుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విపత్కర పరిస్థితులు తగ్గుతాయి. రుణ ఒత్తిళ్లు నియంత్రించగలుగుతారు. ఆందోళన, అనిశ్చిత పరిస్థితులు కూడా నియంత్రించగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూలత ఆర్థికంగా చేకూరుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. గృహ బలం పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు కనుమరుగవుతాయి. ఆందోళనకర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులకి లభిస్తాయి. విదేశీ విద్యా ప్రయత్నాలు ఉపకరిస్తాయి. విద్యలో బలం పెరుగుతుంది. కార్యకలాపాలు నైపుణ్యంతో పూర్తి చేయగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ప్రోత్సాహం పుష్టిగా లభిస్తుంది. కార్యకలాపాల్లో వేగం వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. వ్యాపార విస్తరణలు, వ్యాపార ఒప్పందాలు, వ్యాపార సంభాషణలు అనుకూలతను పెంచుతాయి. కార్యకలాపాలు వేగవంతంగా రాజకీయ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. ప్రతిబంధకాన్ని దూరం చేస్తుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు ఆకస్మికంగా దక్కుతాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతారు. అపవాదులు ఉన్నప్పటికీ, అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ ఎదుర్కొని విజయాలు సాధించగలుగుతారు. సందిగ్ధ పరిస్థితులు విద్యార్థులకి కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. రాజకీయ వ్యవహారాల్లో రాజకీయ రంగం వారికి అనిశ్చితి కొనసాగుతుంది. ప్రతిబంధకాలు వైద్య వృత్తి వారికి వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. కార్యకలాపాల్లో మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు క్రమక్రమంగా మాత్రమే సద్వినియోగపరచుకోగలుగుతారు. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి మెల్లమెల్లగా కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పట్టుదలతో కూడిన నిర్వహణ ద్వారా ఉత్తమ ఫలితాలను కలిగిస్తాయి. ఈరోజు కన్యా రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని అష్టమ బృహస్పతి ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా
ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు ఎదుర్కోవటానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది, ప్రతిబంధకాల్ని తొలగిస్తుంది. అయోమయ పరిస్థితులు అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించగలుగుతారు. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. మానసిక స్థిరత్వం పెరుగుతుంది. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సామూహిక విజయాలు కూడా సాధించగలుగుతారు. ప్రగతి కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకునేటువంటి అవకాశాలు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ప్రతిబంధకాలు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులకి విద్యాపరంగా లాభిస్తుంది. ఎదుగుదల గోచరిస్తుంది. కార్యక్రమాల్లో వేగం స్థిరాస్తి రంగం వారు పెంపొందింప చేసుకోగలుగుతారు. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు న్యాయబద్ధ వృత్తి వారికి పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహం వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు రాజకీయ రంగం వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. ఆదాయం పెరుగుతుంది. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. శుభవార్తలు వింటారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సామర్థ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. శత్రు భీతి కొనసాగుతుంది. అయినప్పటికీ ఎదుర్కొని విజయాలకై చేసేటువంటి ప్రయత్నాలు కొనసాగించి అంతిమంగా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. అభివృద్ధి విద్యార్థులకి కొనసాగుతుంది. నూతన ప్రయత్నాలు మహిళలకు రాణిస్తాయి. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. రాజకీయ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన కార్యకలాపాలు న్యాయబద్ధ వృత్తి వారు చేపట్టగలుగుతారు. విమర్శలతో కూడిన విజయాలు కొనసాగుతాయి. అభివృద్ధి క్రీడా రంగం వారికి కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు లభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని శత్రువుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతిబంధకాలు ఎదుర్కొని విజయాలు సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని అధిగమించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక స్తోమత కలిగి ఉంటారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకుని విజయాలు సాధించగలుగుతారు. ధీశక్తి పెరుగుతుంది. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. అభివృద్ధి ఆర్థికంగా వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. ఆలోచన సంపత్తితో కూడినటువంటి నిర్ణయాలు విద్యార్థులకి లాభిస్తాయి. ఉత్తమ గతిని కలిగిస్తాయి. మెరుగైనటువంటి కార్యకలాపాలు ఉపాధ్యాయ వృత్తి వారు కూడా చేపట్టగలుగుతారు. వివేకంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా గుర్తింపు లభిస్తుంది. కార్యకలాపాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. వైద్య వృత్తి వారికి సూక్ష్మత పెరుగుతుంది. వృత్తిలో గుర్తింపు లభిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి పోటీ తత్వంతో కూడినటువంటి కార్యకలాపాలు వృత్తిపరంగా లాభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ప్రతిబంధకాలు తొలగిపోతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి. గుర్తింపు లభిస్తుంది. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోవటం ద్వారా సమస్యలు ఎదురవుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం, లాభదాయకం. కార్యకలాపాల్లో వేగం తగ్గుతుంది. సమర్థత ఉన్నప్పటికీ
చేపట్టినటువంటి కార్యకలాపాలు నెమ్మదిగా పూర్తి చేయడం ద్వారా శ్రేయస్సు లభిస్తుంది. అనుకూల ప్రభావం ఆర్థికంగా, వ్యాపార రంగం వారికి క్రమక్రమంగా పెరుగుతుంది. విద్యార్థులకి మందత్వం దూరం అవుతుంది. అయినప్పటికీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం శ్రేయస్కరం. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారికి ఆలస్యంగా లభిస్తాయి. కార్యకలాపాల్లో వేగం వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. వ్యవసాయ రంగం వారికి అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఉపాధ్యాయ వృత్తి వారిని వేధిస్తాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విషయాలు పొందగలుగుతారు. ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడి విషయాల్ని కలిగిస్తాయి. ఆనందం లభిస్తుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తత్తరపాటు సంఘటనలు ఆర్థికంగా కొనసాగుతాయి. స్థిరత్వం తగ్గుతుంది. ఆందోళన పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. కార్యకలాపాల్లో వేగాన్ని పెంపొందింప చేసుకోలేకపోతారు. ప్రతికూల ప్రభావం మిత్రుల ద్వారా కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అసహనం కూడా ఉంటుంది. అయినప్పటికీ పట్టుదలతో కార్యక్రమాలు చేపట్టి అంతిమ విషయాలు పొందగలుగుతారు. క్రమశిక్షణ ఆర్థిక పరంగా తప్పనిసరి. ఆరోగ్య క్రమశిక్షణ కూడా తప్పనిసరి. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఇతరులను నమ్మి మోసపూరిత వాతావరణం ద్వారా సమస్యలను ఆహ్వానిస్తారు కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి. విద్యార్థులకి సమయస్ఫూర్తి తగ్గుతుంది. ఆందోళనకర పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి ఉంటాయి. క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం రాజకీయ రంగం వారు కొనసాగించలేకపోతారు. క్రీడా రంగం వారికి పోటీ పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు ఆలస్యంగా కొనసాగుతాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలును కలిగిస్తుంది. కఠిన సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ చేకూరుతాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి. ఆకస్మిక ప్రతికూల ప్రభావం ఆర్థికంగా ఉన్నప్పటికీ అనుకూలంగా మరల్చుకుని సమయస్ఫూర్తితో విషయాలు సాధించగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. శుభకార్య నిర్వహణలో విజయాలు ప్రాప్తిస్తాయి. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. సమయస్ఫూర్తితో మహిళలకు ఆందోళన తగ్గుతుంది. ఆర్థిక విషయాలు చేకూరుతాయి. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాలపై అవగాహనతో కూడినటువంటి విషయాలు ఆనందానికి దారితీస్తాయి. అనుకూల ప్రభావం న్యాయవాద వృత్తి వారికి ఆర్థికంగా కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి సూక్ష్మత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ఆర్థిక అనుకూలత చేకూరుతుంది. ప్రణాళికలు అమలు చేసేటువంటి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. కార్యకలాపాల్లో వేగం సినీ రంగం వారు పెంపొందింప చేసుకోగలుగుతారు. అభివృద్ధి ఉపాధ్యాయ వృత్తి వారికి కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి జాప్యాలు, విఘ్నాలు, అవరోధాలు కనుమరుగవుతాయి. విజయాలు పొందగలుగుతారు. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలు, ఆరోగ్య రక్షణ చేకూరాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి రావాలని బుధవారం సందర్భంగా శ్రీ మహాగణపతిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.